ఒక స్టోరీ. ఒక రాజు ఉంటాడు ఒక దేశంలో. ఎవరుంటారు? ఒక రాజు ఉంటాడు. ఆ రాజు పాపం మ్యారేజ్ చేసుకుంటాడు. పాపమే కదా, ఇక మ్యారేజ్ చేసుకుంటే అయిపోయింది కథ, క్లోజ్ చాప్టర్. పాపం వాడు మ్యారేజ్ చేసుకుంటాడు. మ్యారేజ్ చేసుకుంటే వాని భార్య బాగా వదులుపోతుంటుంది. అది టార్చర్, టాక్సిక్ ఉంటుంది. అది మొత్తం ఊకే ఉరుతూ ఉంటుంది. ఎవరు? భార్య. వదులుపోద్దు, ఊకే మాట్లాడుతూనే ఉంటుంది, ఉరుతూనే ఉంటుంది. ఏం చేసినా దానికి తప్పే అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా అట్లనే అనిపిస్తుంది అందరికీ, నేను కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఏం చేసినా తప్పే. నడుస్తుంటే కొంచెం ఆయన ముందుకు పోయింది అనుకో, ఇది అనుకున్నది అనుకో, ఏం నాకంటే ముందు పోతున్నావు, నేను నీకు పని మనిషినా, నన్ను వెనక పెట్టుతూ ఏందని అంటది. అరే అట్లా కాదే, ఏదో అట్లా మర్చిపోయినా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయినా అంటే, లేదు లేదు అట్లెట్లా పోతావు అని ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సరే అని చెప్పి ఇక పోనీ అదే ముందు పోనీ నేను వెనక పోదామని అనుకుంటే, నేను నీ ముందు రావాలా, నీకు దారి చూపించాలా, నేను ఏమైనా పని మనిషినా, సరే ఇటు రావే మన ఇద్దరం కలిసి పోదాం రా అని చేయబట్టుకుని పోయిండు అనుకో, అంటే నాకు ఫ్రీడమ్ లేదా, ఎక్కడ పోయినా కూడా నేను పారిపోతున్నానా, అంటే నా మీద ఇంత ఎందుకు నీకు ఈ టార్చర్ ఏంది నాకు అంటది. మరి ఏం చేయాలరా నాయన, దీన్ని ఎంత చేసినా ఇది ఎట్లనే వరుతూనే ఉన్నది, దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి ఏం చేస్తావు. ఎట్లాగనే రాజును కదా, రాజులు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. చాలా ఒక పని చేద్దాం, దీన్ని ఒర్రుడు దీన్ని వదిలిపోతున్నాం నా వల్ల అవుతలేదు అని చెప్పి ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు, సెకండ్ వైఫ్. ఈసారి ఏం చేస్తాడంటే కొంచెం జాగ్రత్త పడతాడు. మాటలు రానామని పెళ్లి చేసుకుంటాడు. మూగా ఏం మాట్లాడడానికి లేదు, ఇక ముందు పోయినా లేదు, వెనక పోయినా లేదు, పక్కకు పోయినా లేదు. రెండో భార్య ఎవరు? మాటలు వస్తాయా? రావు. ఫస్ట్ భార్య ఎవరు? వదిలిపోతుంది, వరుతూనే ఉంటుంది. సెకండ్ భార్య అసలు మాటలు రావు. అయితే ఇట్లా వాడు పెళ్లి చేసుకుంటాడు, ఆమెకు మాటలు రావు, మంచిగా ఉంటుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఆమె అంతగానం టాక్సిక్ ఉంటే, అంతగానం మెంటల్ టార్చర్ పెడుతుంటే ఆమెను వదిలిపెట్టేయచ్చు కదా సార్, ఆమెను లైట్ తీసుకొని వదిలిపెట్టేసి వేరే ఆమెను చేసుకోవచ్చు కదా, ఆమెను కూడా ఎందుకు పెట్టుకున్నానంటే ఆమె దగ్గర కొన్ని మంచి లక్షణాలు ఉంటాయి. ఆమె చాలా ఇంటెలిజెంట్, చదువుకున్నది ఉంటుంది. ఏంటి? ఫస్ట్ భార్య క్వాలిటీస్ ఏంటి? బాగా చదువుకున్నది ఉంటుంది, బాగా ఇంటెలిజెంట్ ఉంటుంది ఆ అమ్మాయి, ఫస్ట్ భార్య. కాబట్టి ఎంత వదిలినా కూడా నాకు అన్ని విషయాలలో తోడ్పాటు అందిస్తుంది. కాబట్టి బాగా చదువుకున్నది, బాగా తెలివిగలది. కాబట్టి ఆమెను వదిలిపెట్టకుండా సరే ఉండని, ఆ ఒక వదిలిపోతు విషయం ఒకటే బ్యాడ్, మిగతా అన్ని మంచిగా ఉంది కదా అని చెప్పి మాటలాడదాన్ని పెళ్లి చేసుకుంటాడు. సెకండ్ భార్య ఆమెకు మంచి క్వాలిటీ. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? ఇంటెలిజెంట్, చదువుకున్నది, బాగా ఇంటెలిజెంట్. ఓకేనా? తర్వాత వాళ్ళ రాజ్యంలో ఏదైనా విషయాలు డిసిజన్ తీసుకోవాలన్నా, ఏదైనా వేరే రాజ్యం వాళ్ళు మన మీదకి దండెత్తుతురు, లేకపోతే మనం ఇంకా ఎలా ఎక్స్పాండ్ చేయాలి, ఏం చేయాలి, ఇవన్నీ విషయాలలో చాలా అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఏమైనా అనాలిసిస్ చేసింది, ఏమైనా గెస్ చేసింది, ఏమైనా డిసిజన్ ఇచ్చిందంటే అరే బాగుంది భయ అని అనిపిస్తుంది. సో ఈ క్వాలిటీ కూడా ఈమె దగ్గర ఉంటుంది. ఓకేనా? ఇంకేదైనా విషయాలలో స్పాంటేనియస్గా రియాక్ట్ అయ్యే టైంలో బాగా లాజికల్గా ఆలోచించి రాజుకు ఈ అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. కాబట్టి థర్డ్ క్వాలిటీ ఏంటి? చాలా లాజికల్గా ఆలోచిస్తుంది. సెకండ్ క్వాలిటీ అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఏంటి? అనాలిసిస్ పర్ఫెక్ట్గా చేస్తుంది. ఫస్ట్ క్వాలిటీ ఏంటి? చాలా ఇంటెలిజెంట్ ఆమె. అందుకోసమే ఆమెను వదిలిపెట్టకుండా ఆమెను అట్లనే పెట్టి ఆమెకు వేయాల్సిన గౌరవం ఆమెకు ఇస్తూనే రెండో మ్యారేజ్ చేసుకుంటాడు. ఈ రెండో మ్యారేజ్ చేసుకున్న ఆమెకు మాటలు రావు, చదువు రాదు, ఈ లెక్కలు అడుగుడు, ఈ తలకాయ నొప్పి చేసుడు, ఉర్రిచ్చుడు, ఉదిరిచ్చుడు ఇవన్నీ ఉండదని ఏం చేస్తాడు, అసలు మాటలు రానామని పెళ్లి చేసుకుంటాడు. మాటలు వస్తాయా? మాటలు రావు, చదువు రాదు, రాయడం రాదు. కానీ ఆమెకు ఏమొస్తుందంటే కొన్ని ఆర్ట్, ఏంటి? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. కొంచెం ఊరిలో ఆర్ట్ ఉంటుంది కదా, మొత్తం ఫిగర్స్ తయారు చేయడము, బొమ్మలు తయారు చేయడము, పేపర్లతో బొమ్మలు తయారు చేయడము, ఇదంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది బాగా వస్తుంది ఆ అమ్మాయికి, సెకండ్ భార్యకి. అయితే ఇలా ఇద్దరు భార్యలతోని హ్యాపీగా అనే లైఫ్ అనేది నడుస్తూ ఉంటుంది. అయితే ఏం చేస్తారంటే ఒక సమస్య వస్తుంది. ఇప్పుడు ఇద్దరు భార్యలు ఉంటే సమస్య ఏముంటుంది చెప్పు? ఏముంటుంది సమస్య? ఈమెతో ఎక్కువ మాట్లాడితే ఈమెకు బాధ, ఈమెతో ఎక్కువ మాట్లాడితే ఆమెకు బాధ. ఒకరోజు అక్కడికి పోయి తింటే ఈమెకు బాధ, ఇక్కడ పోయి తింటే ఆమెకు బాధ. ఈ లొల్లి పంచాయతీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అరే నీ ఇదేంద్రా కథ, ఇట్లా ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి అని రాజు ఏం చేస్తాడు, పని చేయండి మీరిద్దరు. ఇప్పుడు మీ మూడ్లు ఎట్లుంటున్నాయి, మీరు ఎప్పుడు కోపంగా ఉంటారు, మీరు ఎప్పుడు మంచిగా నాకు అర్థమవుతలేదు, నాతో మీరు ఎప్పుడు మంచిగా ఉంటారో నాకు అర్థమవుతలేదు. కాబట్టి మనం ఒక పని చేద్దాం, ముగ్గురం ఒక కమిట్మెంట్కి వద్దాం.
నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు నాతో మంచిగా మాట్లాడగలిగేటప్పుడు, నాతో మంచిగా స్పెండ్ చేయగలిగేటప్పుడు ఒక పని చేయి. వాడు కూర్చునే ఉంటుంది కదా సీటు, అక్కడ పక్కకు నీకు ఎట్లా రైటింగ్ వస్తుంది కదా, నువ్వు రాసి ఒక లెటరో ఏదో పెట్టు. నేను ఇలా హ్యాపీగా ఉన్నా, నువ్వు ఓకే, నువ్వు మన అంతఃపురానికి రావచ్చు అనే యాక్సెస్. లేదంటే ఈమె ఎవరైతే ఉన్నారో నీకు మాటలు రావు, చదువు రాదు, రాయరాదు కాబట్టి నువ్వేం చేయంటే ఏదో ఒక ఫిగరు ఏదో తయారు చేసి అలా సీట్ పక్కకు పెట్టు. అది చూస్తా రాసి ఉంటేనేమో నువ్వు, రాయి ఏం లేకపోతే ఏదైనా దింపి ఉంటేనేమో నువ్వు అని చెప్పి గుర్తుపట్టడానికి. ఎవరు ఇవాళ నాకు టెన్షన్ ఉండకుండా నేను రిలీఫ్గా ఉండాలంటే ఎలా గుర్తుపట్టాలనే దానికి ఏం చేస్తాడో అలా వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇస్తాడు. ఇక వాళ్ళు ఓకే అని చెప్తారు. అర్థమవుతుందా? అన్నట్టు నేను ఇప్పుడు మీకు చెప్పడం మర్చిపోయినా, రాజు పేరు చెప్పలేదు కదా. రాజు పేరు ఏంటంటే, రాజు పేరు ఏంటి? రీజనింగ్. రాజు పేరు ఏంటి? రీజనింగ్. రాజుకి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. ఫస్ట్ భార్య పేరేంటి? బాగా వదిలిపోతుంది కదా, అంటే వర్బల్ రీజనింగ్. వదిలిపోతుంది, వర్బల్, ఊకే మాట్లాడుతూ ఉంటుంది. సెకండ్ భార్య ఎవరు? నో, మాటలు లేవు, నాన్ వర్బల్ రీజనింగ్. ఓకేనా? ఏంటి రాజు పేరు ఏంటి? రీజనింగ్. రాజు పేరు రీజనింగ్. ఫస్ట్ భార్య టైప్ 1, సెకండ్ భార్య టైప్ 2. రీజనింగ్ ఈజ్ 2 types. One is verbal, 2 non-verbal. వర్బల్ రీజనింగ్లో క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ భార్య క్వాలిటీస్ ఉన్నాయా లేవా? ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఫస్ట్ భార్యకు? ఎన్ని ఉన్నాయి? 3 క్వాలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ భార్యకు 3 క్వాలిటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే 3 types ఆఫ్ వర్బల్ రీజనింగ్. వర్బల్ రీజనింగ్లో మళ్ళీ 3 రకాలు. టైప్ 1 మీకు తెలుసు, ఇక మొత్తం మీరే చెప్తారు ఇప్పుడు సబ్జెక్ట్ అంతా. టైప్ 1 ఏంటి? ఫస్ట్ భార్య ఏంటి? బాగా ఇంటెలిజెంట్ కదా, కాబట్టి జనరల్ ఇంటెలిజెన్స్ ఫస్ట్ పార్ట్. వర్బల్ రీజనింగ్లో పార్ట్ 1 ఏంటి? జనరల్ ఇంటెలిజెన్స్. పార్ట్ 2 అనలిటికల్ పెట్టుకోవచ్చు, మీరు లాజికల్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మనం లాజికల్ పెడదాం, సరే అనలిటికల్ పెడదాం. పట్టు అనలిటికల్ రీజనింగ్ ఏంటి? బాగా అన్ని అనాలిసిస్ చేస్తుంటుంది, మొత్తం లెక్కలు పర్ఫెక్ట్ చూస్తుంది, బాగా చదువుకున్నది, ఇంటెలిజెంట్ కాబట్టే కదా ఆమెను వదిలిపెట్టకుండా ఆమెను పెట్టుకున్నాడు, ఇంకొక ఆమెను ఎక్స్ట్రా. అయితే టైప్ 3 చాలా లాజికల్గా ఆలోచిస్తుంది ఏదైనా డిసిషన్ తీసుకోవాల్సినప్పుడు. కాబట్టి మంచి క్వాలిటీస్ ఉన్నాయి, వదిలిపోతుంది ఒకటే కానీ మిగతా అన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆ క్వాలిటీస్ క్వాలిటీ నెంబర్ టైప్ నెంబర్ 1 ఏంటి? చెప్పు, అందరూ చెప్పు. టైప్ 2, టైప్ 3 లాజికల్ రీజనింగ్. అర్థమైందా లేదా? ఇప్పుడు నాన్ వర్బల్లో మనకు ఇంకేమి టైప్స్ లేవు. దర్ ఆర్ నో టైప్స్ ఇన్ నాన్ వర్బల్. నాన్ వర్బల్లో కేవలం మనకు టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్ దేని ఆధారంగా ఉంటాయి? ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే పేపర్లు, ఫిగర్లు, పేపర్లతో మనకు పేపర్ కటింగ్ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, ఫిగర్ కంప్లీషన్ కావచ్చు, ఇంబెల్డ్ ఫిగర్ కావచ్చు, ఇవన్నీ ఫిగర్లకు సంబంధించినటువంటి ఫిగర్ సిరీస్ కావచ్చు, ఇవన్నిటికి సంబంధించినటువంటి పేపర్ కటింగ్ కావచ్చు, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, ఇవన్నీ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకు ఎక్కడ వస్తాయి? నాన్ వర్బల్ రీజనింగ్లో వస్తాయి. ఇక్కడ టైప్స్ ఏమి కూడా లేవు. నాన్ వర్బల్ రీజనింగ్లో దెర్ ఆర్ నో టైప్స్ ఇన్ నాన్ వర్బల్ రీజనింగ్, ఓన్లీ టాపిక్స్ ఉంటాయి. అవన్నీ కూడా మనకు చదువు వస్తుందా? పెన్తో రాస్తుందా? అంటే ఈ టాపిక్ చేయడానికి పెన్తో రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు 3 టైప్స్ ఉన్నాయి వర్బల్ రీజనింగ్లో, అవునా కదా? ఈ 3 టైప్స్లో టైప్ నెంబర్ 1 జనరల్ ఇంటెలిజెన్స్. దీన్నే మనం ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు. ఏంటంటే ఏంటి చెప్పండి? మెంటల్ ఎబిలిటీ. ఏంటమ్మా? మెంటల్. కొన్నిసార్లు కొన్ని ఎగ్జామ్స్లో మీకు మెంటల్ ఎబిలిటీ అనే వస్తుంది సిలబస్లో. మెంటల్ ఎబిలిటీ ఎక్కడుంది రీజనింగ్లో అర్థం కాదు, బుక్లలో దొరకదు. ఇప్పుడు అరిహంత్ బుక్ తీసినా ఏం తీసినా కూడా ఈ విధంగా సెగ్రిగేట్ చేసి ఉండదు. అక్కడ కేవలం వర్బల్, నాన్ వర్బల్ అని ఉంటుంది. నాన్ వర్బల్లో అవి ఉంటాయి, వర్బల్లో అన్నీ కలిపి ఉంటాయి, కానీ ఇట్లా సెగ్రిగేట్ చేసి ఉండవు. కానీ ఎగ్జామ్ సిలబస్లో మీరు చూస్తే కొన్నిసార్లు కేవలం జనరల్ ఇంటెలిజెన్స్ మాత్రమే ఇస్తారు వాడు. అంటే అప్పుడు నువ్వు నాన్ వర్బల్ చదవాల్సిన అవసరం లేదు.
తర్వాత అనలిటికల్ రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు, లాజికల్ రీజనింగ్ చదవాల్సిన అవసరం లేదు. కేవలం జనరల్ ఇంటెలిజెన్స్లో వచ్చే టాపిక్స్ మాత్రం చదువుకుంటే సరిపోతుంది. అర్థమైందా లేదా? అయితే మళ్ళొకసారి ఓవరాల్గా మనం ఇప్పుడు రీజనింగ్ అనేటువంటి సిలబస్ అనాలిసిస్ మనం చూస్తే, ఫస్ట్ రీజనింగ్ హౌ మెనీ టైప్స్? 2 టైప్స్. టైప్ 1, టైప్ 2. వర్బల్ రీజనింగ్ అగైన్ సెగ్రిగేటెడ్ హౌ మెనీ టైప్స్? 3 టైప్స్. 1 ఆర్, టైప్ 2, టైప్ 3. లాజికల్ రీజనింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ క్రిటికల్ రీజనింగ్ కూడా దీన్నే అంటాం. ఏమంటాం? లాజికల్ రీజనింగే క్రిటికల్ రీజనింగ్ అంటాం. లాజికల్ రీజనింగ్ కంక్లూజన్ రావడం చాలా క్రిటికల్గా ఉంటుంది. క్రిటికల్గా ఎందుకు ఉంటుంది అనేది మనం లోపలికి పోయినాక చూద్దాం. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే లాజికల్ రీజనింగ్నే క్రిటికల్ రీజనింగ్ అని కూడా అంటాం. ఓకేనా? ఇక్కడ వరకు క్లియరా అందరికీ? రీజనింగ్ 2 రకాలు, వర్బల్, నాన్ వర్బల్. వర్బల్ మళ్ళీ 3 రకాలు: జనరల్ ఇంటెలిజెన్స్, మెంటల్ ఎబిలిటీ, అనలిటికల్ రీజనింగ్, లాజికల్ ఆర్ క్రిటికల్ రీజనింగ్. క్లియర్? చాలా. వర్బల్ రీజనింగ్లో వచ్చేవన్నీ ఏవైతే ఉన్నాయో, వర్బల్ రీజనింగ్ మన టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్లో వర్బల్ రీజనింగ్లో అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ వర్బల్లీ. ఫస్ట్ భార్య ఆమె మాట్లాడగలుగుతుంది, మాటలు వచ్చారావా? మాట్లాడగలుగుతుంది కాబట్టి వీ కెన్ ఎక్స్ప్రెస్ వర్బల్లీ. మనం చెప్పొచ్చు వర్బల్లీ. వర్బల్లీ చెప్పగలిగే ఏ క్వశ్చన్ అయినా కానీ, ఏ టాపిక్ అయినా కానీ అది కమ్స్ అండర్ వర్బల్ రీజనింగ్. అండ్ ఈ వర్బల్ రీజనింగ్లో మళ్ళీ జనరల్ ఇంటెలిజెన్స్ ఏతుందో, ఈ జిఐ ఏతుందో, ఈ జిఐని మనము పెన్తో రాయగలం. జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చే టాపిక్స్ ఏమేమి టాపిక్స్ వస్తాయి సార్ అనేది మీకు తెలియాలంటే ఆ టాపిక్స్ ఏం చేయవచ్చు అంటే మనము పెన్ను ద్వారా రాయగలం. ఫర్ ఎగ్జాంపుల్ 2, 4, 6, 8 క్వశ్చన్ మార్క్ ఎంత? 10. అవునా కదా? పెన్తో రాసానా లేదా? పెన్తో రాయగలిగేవన్నీ కూడా జనరల్ ఇంటెలిజెన్స్లో వస్తాయి. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ ఇంకొకటి ఏముంటుందంటే, ఏముంటుందమ్మా? ట్రిక్ ఉంటుంది. ఏముంటుంది? పెన్ అండ్ ట్రిక్. పెన్ మరియు ట్రిక్ చేయగలిగే ఏ టాపిక్ అయినా విల్ కమ్స్ అండర్ జనరల్ ఇంటెలిజెన్స్. ఓకేనా? పెన్ను ద్వారా, ట్రిక్ ద్వారా చెప్పగలుగుతాం, అది జనరల్ ఇంటెలిజెన్స్లో వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? అనలిటికల్ రీజనింగ్. అనలిటికల్ రీజనింగ్ అవుతుందో, ఈ అనలిటికల్ రీజనింగ్లో పెన్ను వాడతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్లో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు పెన్ను వాడతాం. మనం కూర్చోబెట్టడానికి అది వర్టికల్ ఉందా, హారిజంటల్ ఉందా, ఎలా కూర్చోబెట్టాలి, వాళ్ళ ఆపోజిట్ ఉన్నారా, డైరెక్షన్ ఎటు ఉంది, పెన్తో చేస్తామా లేదా? నోట్తో మాట్లాడకుండా డైరెక్ట్గా పెన్తో మనం రాయగలుగుతాం. అది అవునా కదా? అయితే ఇక్కడ పెన్ను, తర్వాత ట్రిక్ అండ్ లాజిక్. పెన్, ట్రిక్, లాజిక్, ఈ 3 చేయగలిగే టాపిక్స్ అన్నీ కూడా మనకు అనలిటికల్ రీజనింగ్లోకి వస్తాయి. ఓకేనా? ఇక నెక్స్ట్ ఏంటి? ఇంకొకటి ఏం మిగిలిందమ్మా? లాజికల్ రీజనింగ్ మిగిలింది. ఓకేనా? ఈ లాజికల్ రీజనింగ్లో ఏముండదు, కేవలం లాజిక్ ఉంటుంది అంతే. కేవలం ఏముంటుంది? పెన్తో రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? తర్వాత దాంట్లో ఏమీ ట్రిక్ ఉండాల్సిన అవసరం లేదు. మైండ్తో ఆలోచించి లాజిక్, ఆ లాజిక్ ఒక్కొక్కరికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది కాబట్టి మనం లాజికల్ రీజనింగ్లే క్రిటికల్ రీజనింగ్ అని కూడా అన్నాం. అర్థమైందా లేదా? జనరల్ ఇంటెలిజెన్స్ గుర్తుపట్టాలంటే టాపిక్స్, దాంట్లో మనం ఏం చేయాలి? కావాల్సింది ఏంటి? పెన్నుతో రాయగలిగి ట్రిక్ ఉన్నటువంటి ఏదైనా సరే టాపిక్ అయితే జనరల్ ఇంటెలిజెన్స్లో వచ్చేస్తుంది. అనలిటికల్ అంటే పెన్ను, ట్రిక్, లాజిక్ 3 వాడాలి. లాజికల్ రీజనింగ్ అంటే కేవలం లాజిక్ ఉంటే సరిపోతుంది. అర్థమైందా లేదా? కేవలం లాజిక్ ఉంటే సరిపోతుంది. ఇది జనరల్ ఇంటెలిజెన్స్. ఏం చేస్తుండు? పెన్తో రాస్తుండా లేదా? తర్వాత ట్రిక్ కూడా ఉంది, ఏదో ఒక ట్రిక్ ఉంటుంది దాంట్లో. 2 + 2 4, 4 + 2 6, 6 + 2 అంటే +2 అంటే అడిషన్ సిరీస్లో పోతుంది. సేమ్ ఆర్డర్ అడిషన్, ఒకటే ఆర్డర్లో అడిషన్ అవుతుంది. అవునా కదా? అదంతా ట్రిక్. లాజికల్ రీజనింగ్ కేవలం లాజిక్, వేరే ఏముండదు. అనలిటికల్ రీజనింగ్లో పెన్ను, ట్రిక్, లాజిక్ ఈ 3 కూడా వాడగలిగి మనం చేస్తాం. ఓకేనా?
ఇప్పుడు క్లియర్ అందరికీ అక్కడ క్లియర్ ఉంది కదా మొత్తం? ఒకసారి చెప్పండి. జనరల్ ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి టాపిక్స్ తెలియాలంటే ఏమేమి కావాలి మనకు? దాన్ని మనం పెన్తో రాయగలగాలి, దాంట్లో ఒక ట్రిక్ ఉండాలి కంపల్సరీ, అవునా కదా? లాజికల్ రీజనింగ్ అయితే కేవలం లాజిక్, పెన్తో రాయాల్సిన అవసరం లేదు, ట్రిక్ ఏమీ అవసరం లేదు, లాజిక్ ఉంటే సరిపోతుంది. అనలిటికల్ రీజనింగ్ అయితే పెన్ కావాలి, ట్రిక్ కావాలి, లాజిక్ కావాలి. ఇంతవరకు క్లియరా? చలో నెక్స్ట్. ఇప్పుడు